వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్. ఈరోజు అయితే మనం తోటాకు వేపుడుతో అయితే వచ్చేసామండి. ఇది చేసుకోవడం చాలా చాలా అంటే ఈజీ. సో దీనికి ముందుగా మనము ఇక్కడ పెద్ద సైజు తోటాకునైతే నేను 2 కట్టలను తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇక్కడ 1 కప్పు కందిపప్పుని ఉడికించి పెట్టుకున్నాం కదండి. ఇది కుక్కర్లో ఒక 2 విజిల్స్ ఉడికించుకున్నామంటే సరిపోతుంది. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. మనం ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, నెక్స్ట్ వచ్చి ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది మనం మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఈ పప్పు దినుసులు అనేటివి మాడుకోకుండా చూసుకోవాలి. మనం ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్ని ఒకటి కట్ చేసి వేసుకుంటున్నాను నేను. అలాగే కరివేపాకు కూడా వేసాను. సో ఇవన్నీ వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి. ఇలాగ ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసుకుంటున్నాం మనం. సో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం. సో మనం ఇంత ఆకు వేసినా కానీ మనకు ఇది మగ్గిపోతుందండి ఈ ఆకుకూర. మనం ఎంత క్వాంటిటీ చేసుకున్నా కానీ సో ఫైనల్గా మనకు తక్కువ క్వాంటిటీ అయితే అవుతుంది. సో బాగా కలుపుకోవాలి దీన్ని మనం. బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు కూడా వేయాలి. పసుపు వేసిన తర్వాత ఇక్కడ మనం బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని. సో మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి మనము. ఇప్పుడు ఇక్కడ మనం లిడ్ అయితే పెడుతున్నామండి. సో ఇలా లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ అయితే మనం లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మూతనైతే ఒకసారి తీసి చూద్దాం. ఇప్పుడు మనం ఒకసారి అంతా కలుపుకుందామండి. సో ఎందుకంటే ఈ ఆకుకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ వాటర్ కూడా వచ్చేసాయి. సో ఇదన్నీ మనకి ఈ వాటర్ అనేటివి బాగా ఇమిరిపోవాలి. సో ఇక్కడ బాగా ఆకుకూర అయితే ఉడకడం కూడా మనకు స్టార్ట్ అయిపోయింది కదా. ఇక్కడ లిడ్ అయితే పెట్టేశాను. ఒక 5 మినిట్స్ మళ్ళీ పెట్టి ఒకసారి మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా కలిపేసుకుంటున్నాను. సో ఫైనల్గా మనకు బాగా ఆకుకూర అనేది ఫ్రై అయిపోయింది. ఇక్కడ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకుందాం. సో ఇది ఎప్పుడే కానీ మనం హై ఫ్లేమ్లో చేసుకోకూడదండి. మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకున్నామంటే ఈ ఆకుకూర తాలింపు అనేది చాలా రుచిగా అయితే ఉంటుంది. ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా పల్లి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాం. సో అది నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి. అంతా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో ఈ పల్లి పౌడర్ వేయడం వల్ల మనకు ఆకుకూర తాలింపు అనేది మరింత రుచి అయితే వస్తుంది. సో ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ తోటకూర ఫ్రై అయితే మీకు.
సో దీన్ని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. సో ఇది చపాతీలేకి, రొట్టెలేకి కానీ, అలాగే రసం, పప్పుచారు, సైడ్ డిష్ లేక్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా అంటే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేయండి. అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్, రెసిపీస్ వస్తుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.